ఇదే ఊరు? మాది ఇక్కడ దర్గా చెక్పేట దర్గాలు ఉంటాం సార్. ఇక్కడ కొనుక్కున్నాము పిల్లల భవిష్యత్తు గురించి చిన్న చిన్న పనులు చేసుకుంటాం. దగ్గర కొన్నారు మీరు? మేము సంతోష్ నాయుడు దగ్గర కొన్నాం సార్. చంద్ర సార్ అని అక్కడ ఉంటాడు, ఆయన తెలుసు. సంతోష్ నాయక్ మీకు కొనిపించిండు? కొనిపించిండు. సంతోష్ దగ్గర కొనుక్కున్నాం, ఆయన కొనిపించిండు ఆయన దగ్గర. 200 గజాలు తీసుకున్నాం సార్. మేము ఇక్కడ అయితే లేము, వీళ్ళు ఉంటారు, వాళ్ళ అక్క వాళ్ళే ఉంటారు. మీరమ్మా మీదేనా? అవతలనా? ఆగమ్మా ఆగు. ఏమైంది పొద్దున? మీదేనా ఇది ప్లేస్? ఎవరు మీ హస్బెండ్? ఎవరు మీరా? ఇదంతా మీదే? ఇదే సార్. మాకు ఇది 150 గజాలు ఉంది సార్. ఎప్పుడు కొన్నారు మీరు? ఇది 2 years అవుతుంది సార్. ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? సంతోష్ సొసైటీ నుంచి సంతోష్ నుంచి మేము తీసుకున్నాం సార్. సో ఏమైంది పొద్దున? 3 గంటలకు సార్. వాళ్ళు 4 గంటలకు అయితే డైరెక్ట్ కరెక్ట్ 4 గంటలకు అందరికి డోర్ ఒకటేసారి కొట్టిర్రు సార్. కొట్టేసరికి అందరు ఒకటేసారి లేచేసి అందరి దగ్గర మొబైల్ గుంజి, వాళ్ళు 100 మంది సార్, అసలు అందరిది మొబైల్ గుంజేసుకున్నాక తర్వాత మేము అందరం బయట ఎవరి దగ్గర ఇక గుంజేసుకుని ఇక బయటికి ఆ ఇల్లు కొట్టేసరికి ఈ ఇల్లుకి వస్తారని మేము భయం పడి ఇక మమ్మల్ని ఇక అక్కడ బయటికి పోనిస్తలేరు సార్. బయటికి అక్కడ ఫస్ట్ కెమెరా అవుట్ చేసిర్రు, తర్వాత చూసినాం అక్కడ అవుట్ చేసి కరెంట్ బంద్ చేసేసి వీళ్ళంతా ప్లాన్ చేసుకున్నాము. ఎప్పుడో ప్లాన్ చేసుకుని ఇక ఉన్నారేమో. ఇక మొత్తానికి ఇక మేము పండుకొని ఉంటే ఇక ఒకటేసారి డోర్ కొట్టేసరికి బయటికి వచ్చేసి మొబైల్ లాక్కొని ఇక మమ్మల్ని సైడ్ ని దొబ్బేసి ఇక అందరు ఏవో న్యూస్ చేస్తారని ఏమనుకున్నారో వాళ్ళు మొబైల్ అయితే గుంజేసుకొని ఇక మొత్తం ఇగో సార్ ఇక్కడ ఫ్యూజ్ నా బోర్ ఉంది, ఇక్కడ మొన్ననే బోర్ కొట్టినా సార్, పైసా బట్టి ఇప్పుడు ఇల్లు బోర్ వేసుకున్నా సార్. అంటే పైసలు కొంచెం జమ చేసి ఇల్లు కట్టుకుందామని ఇక ఒకటొకటి అవుతుంది అని ఇక నేను ఈ గుడిసె ఇట్లా వేసుకున్నా. రెంట్ ఎక్కువ అవుతుందని ఎక్కడన్నా బతకడానికి అని ఇక ఊర్లో ఎక్కడ లేదు సార్. నా గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు కూడా, ఇల్లు కూడా రాలేదు, భూమి కూడా లేదు, మా పేరు ఎక్కడ చూస్తే ఏం లేదు అని ఈ పైసా మేము అసలు స్టార్టింగ్ నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పైసా జమ చేసి పిల్లలు ఆగమవుతారు అని ఇది కొంటే ఇప్పుడు ఈ జాగా నేను ఇప్పుడు వండుకోవడానికే ఇప్పుడు కొంచెం పైసలు ఇప్పుడు లోన్ తీసుకున్నా సార్. ఇల్లు కట్టడానికే కొన్నా. ఇప్పుడు 1 month అవుతుంది సార్. 1 month అవుతుంది. 10 lakhs నేను ఈ ఇల్లు కోసమే తీసిన సార్. ఇప్పుడు మొన్ననే రీసెంట్లీ ఇక బోర్ కొట్టి ఇప్పుడు నేను ఉండాలి ఇక్కడ కంబ వస్తుందని ఇప్పుడు వెయిట్ చేస్తున్నా సార్. ఇల్లు స్టార్ట్ చేద్దామని మేము అనుకున్నాం. పిల్లలు ఆగమవుతారు సార్ చాలా రోజులు. ఇప్పుడు 13 years మాకు పెళ్ళి అయిపోయి మాకు ఊర్లో భూమి లేదు. ప్లస్ పిల్లలు ఇప్పుడు అత్తల దగ్గర పంపించారు. మాది మక్తంగటాపూర్ తండా సార్. ఇక్కడ మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. సో ఇది ఇంత భయానకమైన పరిస్థితి. ఒకవేళ వీళ్ళు తప్పుడుగా వీళ్ళు ఏమైనా కొనుగోలు చేసినా ఇంకేమన్నా చేసినా వాళ్ళని పంపించడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. అంత పెద్ద ఇండ్లు కూలగొడితే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? ఒకసారి ఆలోచించండి. కొంతమంది లీడర్స్ ఇక్కడికి వచ్చినారు. ఎవరెవరు వచ్చినారు? ఏ పార్టీ వాళ్ళు? మీరంతా మీరు కమ్యూనిస్ట్ పార్టీ. ఏం జరుగుతుంది అసలు? మీది మొయినాబాదేనా? మొయినాబాదే. ఇప్పుడు ఎవరు ఇందులో కల్ప్రిట్స్ ప్రధానంగా రాజు గౌడు, తర్వాత శ్రీనివాస్ గౌడు, శ్రీనివాసరాజు, తర్వాత సురేష్ రెడ్డి అనే వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తర్వాత కోర్టును కూడా తప్పుతో పట్టించేటట్టు మొత్తం ప్రభుత్వ యంత్రాంగానే ఈరోజు మున్సిపల్ అధికారులను కానీ పోలీసు వాళ్ళని కూడా అందరినీ కూడా తప్పుతో పట్టించి ప్రధానంగా ఏంటంటే వీళ్ళకు చట్టబద్ధంగా వీళ్ళు రూపాయి కూడబెట్టుకొని వీళ్ళు ప్లాట్లు కొన్నారు. ప్లాట్లు కొంటే తర్వాత దానికి అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్ ప్రకారము ఇల్లు పర్మిషన్ ఉంది, ఇంటి నంబర్లు ఉన్నాయి, తర్వాత కరెంటు మీటర్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి మన ట్రాన్స్ఫారం కూడా ఏర్పడే పరిస్థితి ఇక్కడ ఉన్నది. కానీ కొంతమంది ఏంటంటే అంటే కోర్టు నుంచి కూడా వాళ్ళు చెప్పిన తెలుసున్నటువంటి ఏంటంటే 111 జీవో బేస్ చేసుకునే వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే 111 జీవో ఉంది కాబట్టి ఇవన్నీ అక్రమ కట్టడాలు అని చెప్పని ఈరోజు మున్సిపల్ అధికారులు కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇదే మొయినాబాద్ ప్రాంతంలో ఎంతమంది బాగా డబ్బున్నటువంటి వాళ్ళు మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక్కడనే ఉంటున్నారు.
మహేందర్ రెడ్డి ప్రతి ఒక్కరిది ఫామ్ హౌస్లు ఉన్నాయి, రిసార్ట్ ఇవి హరీష్ రావుది అందరు ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. రిసార్ట్లు ఉన్నాయి, తర్వాత పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి. హిమాయత్ నగర్ చెరువు ఆనుకొని చాలా మంది కూడా కబ్జాలు చేసి అక్కడ కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మున్సిపల్ అధికారులకు డబ్బు ఉన్నటువంటి అవి కనిపించడం లేదా, అంటే ఓన్లీ పేదలు గిరిజనులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ రోజు వాళ్ళకి కనిపిస్తున్నారు. అంటే పేదలు వీళ్ళు ఏం చేయదనే ఉద్దేశంతో వాళ్ళని కూలగొట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీంట్లో ఈ ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి మొత్తం ఎవరైతే ఉన్నారో మున్సిపల్ అధికారులను, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఎస్టీ కమిషన్ కి వెళ్ళిరా? ఆయన హుస్సేన్ నాయక్ కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా కమిషన్ వాళ్ళు వస్తామని చెప్పని అన్నారు. కాబట్టి వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా తర్వాత కోర్టు ఆర్డర్ ఉన్నటువంటి ఇల్లును కూడా అక్కడ కూలగొట్టడం అనేది జరిగింది. కాబట్టి కోర్టు కంటెంప్ట్ కింద కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము సిపిఎం పార్టీ ఎవరు సిఐ గారు అంటున్నారు, అవును అంటారు, కొడుతున్నామని అంటున్నారంటే ఆ మస్తుగా అంటారని అంటున్నారు. అదే దీని వెనకాల పెద్దల హస్తం ఉంది కాబట్టి వాళ్ళు ఈ రకంగా అధికారులు కూడా ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము చూసుకుంటాం, నువ్వేం చేసుకుంటావు, నువ్వు చేసేసి అనే రకంగా ఈ రోజు అదే డబ్బున్నటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ వాళ్ళు డబ్బున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళే దమ్ముందా అని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. సో ఆయన కూడా రెడ్డి గారే అనుకుంటా, అంతేనా? మీరు ఎక్కడ? ఓకే, మీరన్నా మీరు మాట్లాడతారా ఏమన్నా? మీరు ఇక్కడేనా మీది? ఏం జరుగుతున్నది అంటే ఇదంతా వీళ్ళు లీగల్ గా కొనుక్కునేదేనా? మీ నోటీసులో ఏమున్నది? మాకు పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ధర్నా చేసింది ఒకటి, పోలీస్ స్టేషన్ లో ఫోటో దిగి పేపర్ లో చూసినాం సార్. ఓకే, పేపర్ లో చూసినాము. అన్నకు గిట్లా ఫోన్ చేసినాము, అన్నకి ఇట్లా ఫలాన్ చాలా పెద్ద మాడారంలో అంట ఇట్లా అవుతుంది, దీన్ని ఏందో చూద్దాం దాని ఇవాళ వచ్చినాం సార్ మేము. కానీ ఇది గిరిజనులు కాబట్టి బడాబాబులది గులగొట్టారు, కానీ ఈసారి గరీబ్ వాళ్ళది కష్టం చేసి రూపాయి కష్టపడి పాచి పని ఏదో చేసి కష్టపడి జాగ కొనుక్కొని పిల్లలు బాగుపడాలి, మనం కూడా లేవల్గా ఉండాలని వాళ్ళు చేసుకుంటే గరీబ్ వాళ్ళది ఇంత అద్రగణంగా గుంజుకోవడం. ఆ ఎస్ఐ మున్సిపల్ కమిషనర్ ఎవరైనా ఈయన కాజా మోయిద్దీన్ సార్, ఒవ్వడు ఫోన్ చేయి వాళ్ళు లేపాడు. అంతేనా? లేపాడు. మేము కూడా 2-3 సార్లు చేసినాం కానీ లేపలే. ఇది చాలా ఆయన అహంకారం చాలా ఉంటుంది సార్. అవునా? సో ఎంత దారుణమైన విషయం చూడండి. ఎవ్వరు దీంట్లో కల్ప్రిట్స్ ఉన్నా వదిలిపెట్టొద్దు, కానీ ఈ పేద ప్రజల ఇండ్లు కూలగొట్టే అధికారం మీకు ఎక్కడిది? ఒకవేళ వీళ్ళు ఇల్లీగల్ గా ఎన్క్రోచ్ అయ్యి ఒకవేళ పొరపాటున అసలు అది కనబడతలేదు కానీ ఒకవేళ వచ్చినా అంతకంటే ముందు మీరు అధికారులను శిక్షించాలి. ఇలా సేల్ డీడ్స్ ఎట్లయినాయి? సబ్ రిజిస్టార్ ఏ రకంగా 2025 జూలై దాకా రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ పోయిండు, ట్రాన్స్ఫర్ టు మ్యూటేషన్ ఎట్లా జరిగింది, ఇవన్నీ కళ్ళ ముందు డాక్యుమెంట్స్ రూపంలో మనకు కనిపిస్తున్నాయి కదా. సిఐ మాట్లాడుతున్న విధానం ఎంత భయంకరంగా ఉన్నది. మీకుంటే తెలుస్తుండే, ఇక్కడ మీ ఇంట్లో మీ ఫ్యామిలీనో ఇక్కడ ఉంటే మీకు ఆ బాధ తెలుస్తుంటుండే, మీ మీద చేయి పడితే మీకు ఆ బాధ తెలుస్తుంటుండే, మీ ఫ్యామిలీ అయితే మీకు ఆ బాధ తెలుస్తుండే, మీ పిల్లలు బయట ఎక్కడో మీ ఇల్లు కూలగొట్టి బయట వండుకొని తింటుంటే, ఆ బయట పండుకుంటుంటే అప్పుడు మీకు ఆ పెయిన్ తెలుస్తుండే. ఎంత దారుణం ఇది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యులు ఎవరో వీళ్ళకి సంబంధించిన ఆ ఇళ్లలో వాళ్ళని ఉండనివ్వాల్సిందే. మీరు వీళ్ళ కూలగొట్టే ముందు కూలగొట్టండి. మంత్రులవి, మాజీ మంత్రులవి, ఎమ్మెల్యేలకు సంబంధించిన, ఎంపీలకు సంబంధించిన ఫామ్ హౌస్లు ఫస్ట్ కూలగొట్టి వీళ్ళ దగ్గరికి రండి. ఒకవేళ ఇది 311 జీవో ఇల్లు కట్టొద్దు అని అంటే కొన్ని వేల కన్స్ట్రక్షన్స్ చూపిస్తాం మేము. పెద్ద అపార్ట్మెంట్స్ కూడా అయినాయి చాలా ప్రాంతాలు. దీనికి ఆనుకొని విల్లాలు కట్టుకున్నారు చాలా మంది, అవెందుకో కూలగొట్టారు మరి. సో మున్సిపల్ కమిషనర్ అసలు ఫోన్ ఎత్తట్లేదు, ఎవరి ఫోన్లు ఈయన ఎత్తాడట. పోలీసులు చాలా సింపుల్గా చెప్తున్నారు, కమిషనర్ వచ్చిండు మాకు మా దగ్గర మా సహాయం కోరిండు, అంతకుమించి మాకేం తెలియదని వాళ్ళు అంటున్నారు. వాస్తవాలు మాత్రం ఇంకొకలాగున్నాయి. అవతల సర్వే నెంబర్లో కూడా వెళ్ళి కూలగొట్టొచ్చారు. సో తక్షణం దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించాలి. దీని వెనకాల ఎవరున్నారో, ఇక్కడ వాళ్ళైతే తిరుపతి రెడ్డి పేరు చెప్తున్నారు, మరి మీ పేరు వాడుతున్నారా, మీరే నిజంగా ఉన్నారా? ఎందుకంటే చాలామంది ఈ పరిసర ప్రాంతాలు, ఈ మోకిలాలో ట్యాగ్ ప్రాపర్టీస్ పేరుతో 500 విల్లాలు కడుతున్నాడు దేవలా నాయక్ అని, ఆయన వెనకాల తిరుపతి రెడ్డి ఉన్నాడని అంటున్నారు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? ఇదంతా ఒకటే బ్యాచ్. మాదాపూర్లో ఏం కంపెనీ ఉంది? మాదాపూర్లో ఏ రియల్ ఎస్టేట్ ఆఫీసులోకి వీళ్ళని రమ్మంటున్నారు? ఎవరిదా మాదాపూర్లో ఉన్న ఆఫీస్? మాదాపూర్కి ఎందుకు రావాలి? మీరు ఇక్కడికి ఎందుకు రారు? మాదాపూర్కి వచ్చి మీ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి, మేము పరిహారం ఇస్తామని అంటున్నారు. అంటేనే మీరు ఎందుకు ఇస్తారు పరిహారం? వీళ్ళది అక్రమం అయితే వీళ్ళు కాకపోతే మీరు ఎందుకు పరిహారం ఇస్తారు?
సో మేము మాత్రం ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాం, వీళ్ళకి న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగే వరకు ఈ ఫైట్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుంది. సో ఫినిషింగ్ ఒకసారి చూడండి, ఎవరైతే ఈయన మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్ ఉన్నాడో 100% ఈయన అవతల డబ్బులు తీసుకొని ఈ దీంట్లోకి ఎంటర్ అయిపోయి ఈ పేదల ఇల్లు గులగొట్టిండు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. ఇప్పుడు నా ముందున్న ఈ పింక్ కలర్కి సంబంధించిన ఈ కార్డ్స్ అన్ని ఒకసారి మీరు చూడండి, జూమ్ చేస్తే మీకు అన్ని కనబడతాయి. ఈ కార్డ్స్ అన్ని కూడా ఆనాడు మెంబర్షిప్ ఈ ఏం సొసైటీ ఇది, రాఘవేంద్ర హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఆ రోజు ఉన్నటువంటి వీళ్ళు ప్లాట్ ఓనర్స్ అనమాట. వీళ్ళంతా ఇగో ఏ ప్లాట్లలో ఎవరెవరు ఉన్నారు అనేది. ఇంకా భయంకరంగా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో గీతారెడ్డి గారు ఉన్నారు. ఇగో ఆమెకు సంబంధించిన ప్లాట్ నెంబర్ 122 ఆర్ సంథింగ్ అంటే ఇగో 122 300 స్క్వేర్ యార్డ్స్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈమె పేరు మీదనే ఉన్నది, బట్ దీన్ని ఎవడో పింక్ ఎస్టేట్ వాడో ఎవడో కబ్జా చేసి పెట్టిండు. ఇది ఎవరిదండి, ఇది ఫోటో ఎవరిది? కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి గారికి సంబంధించింది. గీతారెడ్డి గారి హస్బెండ్ రామచంద్రారెడ్డి, ఆయనకు సంబంధించిన ఇదేనా రామచంద్ర, ఆయన కూడా ఇందులో మెంబరే. ఆయన ప్లాట్ వచ్చి 123 300 స్క్వేర్ యార్డ్స్. మరి వీళ్ళిద్దరంతా వీళ్ళు కూడా కల్పిట్సేనా? గీతారెడ్డి, రామచంద్రారెడ్డి అండ్ వాళ్ళ డాటర్ ముగ్గురు, వీళ్ళకి 300 గజాలు ఉన్నది. మరి వీళ్ళు కూడా కల్పిట్సేనా? చెప్పాలి మరి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ చెప్పాలి ఇవన్నీ ఎట్లా ఎంటర్ అయినాయి మరి. అండ్ వీళ్ళకి ఇది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇదే సొసైటీకి సంబంధించిన సెక్రటరీ మన ముందున్నాడు. ఇప్పుడు ఈయనను కూడా నువ్వు ఫేక్ అని ఎవరు మున్సిపల్ కమిషనర్ అంటాడట. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇగో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి 1985 15/6/1985లో విత్ రిఫరెన్స్ టు యువర్ లెటర్ సైటెడ్ ఐ యామ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ద విలేజ్ పెద్ద మంగళారం చేవెళ్ళ తాలూకా ఈజ్ నాట్ ఫాలోయింగ్ విత్ ద లిమిట్స్ ఆఫ్ హుడా ఓవర్ విచ్ హుడా హ్యాస్ నాట్ జ్యూరిడిక్షన్ అని ఒక ఇది కనబడుతున్నది మనకి. ఓకే. అండ్ దాంతోపాటు ఇగో వీళ్ళు ఆ రోజు గ్రామ పంచాయతీ ఇచ్చిన పర్మిషన్ చూడండి. విషయం రాఘవేంద్ర కోఆపరేటివ్ సొసైటీ పెద్ద మంగళారం మండలం మొయినాబాద్ రంగారెడ్డి జిల్లా ప్లాట్ల అనుమతి. ఇగో ఆ రోజు వచ్చినటువంటి అనుమతి సర్పంచ్ పెద్ద మంగళారం. ఇది ఎప్పుడండి? ఇది 1985కి సంబంధించిన పేపర్ ఇది. ఇప్పుడు వీళ్ళందరూ ఫేక్ అని మున్సిపల్ కమిషనర్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎలక్షన్ ఆఫీసర్ తిరుమల రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్, వీళ్ళందరి దగ్గర వీళ్ళు 27/2/2017. సో వీళ్ళందరూ ఈ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులు. ఇగో గీతారెడ్డి కూతురు, పాపం వాళ్ళకు కూడా ఈ ఫోటోలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తారు ఈ ఫోటోలు. గీతారెడ్డి కూతురిమే అప్పుడు మైనర్, చిన్న అమ్మాయి. ఆమెకు సంబంధించిన ప్లాట్ ఇగో తండ్రి రామచంద్రారెడ్డి. ఎంతది? 374 ప్లాట్ నెంబర్. ఇప్పుడు ఈ ప్లాట్ ఏడుంది? కబ్జాలోనే ఉందా? మరి వీళ్ళు ఎవరు అడగట్లేదా మరి కబ్జాలో ఉందా? మీటింగ్ పెడుతున్నారు. గీతారెడ్డి గారు కూడా వస్తున్నారా? గీతారెడ్డి గారు ఇక్కడ వాళ్ళ పొలం ఉంటే అమ్ముకోనే. మరి ఈ ప్లాట్ గురించి ఆమె ఎప్పుడు అడగలేదు? గురించి వస్తారు కానీ ఎప్పుడన్నా అడగండి, అది చేయండి అంటే వీళ్ళు ఆల్రెడీ పింక్ ఎస్టేట్ వాళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్ 4 ఎకరాలు తీసుకొని 102 ప్లాట్ డీ బ్లాక్ చేసారు. అసలు టోటల్ హిస్టరీ ఏంది దీన్ని? మీరు ఎవరు? నేను ఈ రాఘవేంద్ర సొసైటీకి సెక్రటరీని. ఇది వచ్చేసి 1980లో సొసైటీ ఫామ్ అయింది. ఇది భూమి ఏదైతే 17 ఎకరాల గుంటలు, దాన్ని ఏం చేశారంటే ఎంవి రంగారెడ్డి, సెబాస్టియన్ వీళ్ళిద్దరు కలిసి ఒక సొసైటీ ఫామ్ చేసి ప్లాట్లు అమ్మడం మొదలు పెట్టారు. ఆ మొదల్లో ఏంటంటే 93 ప్లాట్లు అమ్మడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే 1996లో మిగతా సేల్స్ ఏవైతే కాలేదని, కొన్ని చోట్ల కాలేదని చెప్పి పింక్ ఎస్టేట్ 1996లో వాళ్ళ సేల్ డీడ్ తయారైతుంది. అవి తయారైతున్నప్పుడు ఏంటంటే ఈ రంగారెడ్డి గారు ఏం చేశారు, మాకు సేల్ అవుతలేదు, మీరు మాది మొత్తం భూమి తీసుకోవాలంటే వీళ్ళున్న ఎవరైతే ఎంవి రంగారెడ్డి వీళ్ళంతా ఎవరైతే ప్లాట్ ఓనర్స్ మేము అమ్మము, ఇట్లా ఉంటే ఎన్ని రోజులు ఉన్నాయి ఏం కాదని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది, వాళ్ళ అగ్రిమెంట్కి వచ్చి వీళ్ళు పైసలు తీసుకున్నారు రంగారెడ్డి గారు. తర్వాత అది కోర్టులో వేసిరు, చెల్లలేదు. నోటీసులు ఇచ్చినాం మేము, అన్ని నోటీసులు ఉన్నాయి మా దగ్గర, పబ్లిక్ నోటీసులు ఇచ్చినాం అప్పట్లోనే. అంటే మాకు ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటీసులు ఇచ్చారు, కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన తర్వాత ఏం చేసి 1996లో రంగారెడ్డి గారు యుఎస్కి వెళ్ళిపోయారు. ఎక్స్పార్ట్ తెచ్చుకొని 2011లో కోర్టు డిగ్రీ తెచ్చుకున్నారు. అయితే కోర్టు డిగ్రీ ఎట్లా తెచ్చుకున్నారు, రాఘవేంద్ర సొసైటీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉందో మాకు రావాలని. ఇది అగ్రికల్చర్ ల్యాండ్ 1985లోనే దీని కన్వర్షన్ ల్యాండ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 26 ప్లాట్లు పెండింగ్ ఉన్నాయి మా తరంలో. మేము వచ్చిన తర్వాత 26 ప్లాట్లు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఈ ఎగ్జిస్టింగ్ ఉన్నారో మొత్తం కలిసి 23 ప్లాట్లు ఫిల్అప్ చేయాలని చెప్పి 26 ప్లాట్లు మేము అమ్మాము. మేము అమ్మిన తర్వాత ఏమంటారు, ఇప్పుడు వీళ్ళు కోర్టు నుంచి తెచ్చుకొని మీరు ఫేక్, రాఘవేంద్ర సొసైటీ ఫేక్ లేదు, TBC 395 లేదు, అసలు లేనే లేదు అని చెప్పి అదేది మన రాఘవేంద్ర సొసైటీ కమిషన్కి ఇస్తే ఆయన ఏం చేశాడు, ఇది ఉంది కాకపోతే ఈ తర్వాత పెండింగ్ ఏదైతే 2024 తర్వాత ఏదైతుందో ఇంకా కోరం ఫామ్ కాలేదు, వీళ్ళు 10 years ఉంటారని చెప్పి మాకు కొట్టించింది. మేము దాంట్లో నాకున్న
దాని ప్రకారం అయితే యాజ్ ఎ సెక్రటరీగా నాకున్న పరిమితులను బట్టి నేను 23 ప్లాట్లు అమ్మాను. 23 ప్లస్ 97 ప్లాట్లు మొత్తం కలిసి 123 చిల్లర. ఇప్పుడు ప్లాటింగ్ అయింది అయితే వాస్తవమే కదా. ఇది ఉంది 1985 సర్పంచ్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు అమ్మినవి కూడా ఆ రోజే ప్లాటింగ్ అయిపోయింది. పాత ప్లాట్లే ఏం చేసామంటే సేల్ కానీ కొన్ని చోట్ల ఉంటే వీళ్ళకి అమ్మాం. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది ఏమంటారు డబుల్ రిజిస్ట్రేషన్ అయితే ఈ డాక్యుమెంట్ మీద మీరు చూపెట్టండి. డబుల్ రిజిస్ట్రేషన్ ఏం చేసి ఉంటే రావేంద్ర సొసైటీ మీద డబుల్ రిజిస్ట్రేషన్ అన్ని సింగిల్ రిజిస్ట్రేషన్. పింక్ ఎస్టేట్ వాడు ఏదైతే 4 ఎకరాలు తీసుకొని 102 ప్లాట్లు వేసి డి బ్లాక్లని మొత్తం 102 ఇంటూ 1000 గజాలు అంటే ఎంత అవుతుందండి? 4 లక్షల గజాలు కావాలంటే మొత్తం మొయినాబాద్ ఊరంతా సరిపోదు. అట్లా వెంచర్ చేశారు. ఆ డాక్యుమెంట్ ఈసీలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఈ 16 ఎకరాలు వీళ్ళు వచ్చిందంటే మాదని చెప్పి వీళ్ళని రాత్రి కొట్టి నన్ను ఎస్సీ ఎస్టీ కేసులో నేను అడ్డం ఉంటున్నా అని చెప్పి, కేవలం నేను అడ్డం ఉంటున్నా, బాలగోపాల్ సార్ నేను కొంతమంది అసోసియేషన్లో పెద్ద మనిషి రిటైర్డ్ అయిన వాళ్ళు అడ్డం ఉంటున్నా అని చెప్పి దాన్ని ఎస్సీ ఎస్టీ కేసు 2020లో ఎస్సీ ఎస్టీ కేసు అయితే 2025లో నన్ను రిమైండ్ పంపించారు. రిమైండ్ పంపి 2020లో కేసు అయితే 2025లో నన్ను రిమైండ్ చేశారు. సిఐ ఏసీపీ అందరూ అప్పుడున్న సత్యనారాయణ రెడ్డి పాత ఉన్న ఏసీపీ సార్ ఒకటే మాట చెప్పారు, లేదు సార్ అది మీది అదే కేసు తేలేదు, కొట్టేస్తున్నాం ఛార్జ్ షీట్ ఏమి కొట్టేసి. ఎవరైతే ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నారో 2 రోజులకే నన్ను పిలిపించి దగ్గర 15 రోజులు పిలిపించారు, 16 రోజులు పిలిపించి సీసీ కెమెరాలు లేవు ఏం లేవు, రిమైండ్ పంపించారు. రాత్రి రిమైండ్ 25 రోజులు ఉన్నా. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2వ తారీఖు పంపించి డిసెంబర్ 25వ తారీఖు. వీళ్ళు కాకుండా మిగతా ప్లాట్ ఓనర్స్ అంతా ఉన్నారు, అవైలబుల్ ఉన్నారు. అందరు రిటైర్డ్ అయిన వాళ్ళు 90 ఏళ్ళ వయసు. ఇప్పుడు వాళ్ళవి కూడా వాళ్ళవి కాదంటున్నారు. వాళ్ళవి కూడా కావు, ఏవి కావు. వీలేదు రావేంద్ర సొసైటీ లేదు అంటే నేనేమన్నాను, ఇప్పుడు వీళ్ళు కాకుండా వస్తున్నారు అంత 90 ఏళ్ళు నిన్న వచ్చిపోయారు. 90-80 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు గీతారెడ్డి గారికి ఉంటాయి 80 ఏళ్ళు. 1980లో వాళ్ళు 36-37 ఏళ్ళ వయసులో కొన్నారు రిటైర్డ్ ఎంప్లాయర్స్. తర్వాత వీళ్ళు కొంతమంది వీళ్ళకి అమ్ముకున్నారు. ఈ సొసైటీ మెంబర్స్ ఎవరైతుందో వీళ్ళకి అమ్ముకున్నారు. అట్లా జరిగింది. సో ఇందులో ప్లాన్ ఏంది అసలు? దీని వెనక అనుమానం ఏంది? నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే 16 ఎకరాలు అయితే తీసుకొని కొంతమంది దీన్ని అగ్రిమెంట్ చేసుకొని పెద్ద మనుషులందరూ కలిసి దీన్ని పంచుకుందామని. ఎందుకంటే పక్కే 218 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ లో ఏదో యూనివర్సిటీ ఏదో వస్తుందని చెప్పి పక్కదే ఇప్పుడు ఈ కంపౌండ్ వాళ్ళు ఆనుకునే ఉంటది వస్తుంది. ఈ భూమి ధరలు పెరిగినాయి, దీన్ని ఎట్టయినా కొట్టేయాలని అది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు సంతోష్ నాయక్ దేంది? ఇప్పుడు ఆయన అన్ని ప్లాట్లకి ఆయన వీళ్ళ బస్తీలో ఉండే వీళ్ళు ఏవైతే పాపం మన నాయక్స్ ఉన్నారో వాళ్ళని పాపం 10 రూపాయలకు 20 రూపాయలకు తక్కువ దొరుకుతుంది ప్లాట్. అప్పుడు 1200కి ఏమో అమ్మామండి. పాపం వీళ్ళు అమ్ముకున్నారు 1200 రూపాయలు కొనుక్కున్నారు. ఇప్పుడు రేటు పెరిగింది. 7 ఏళ్ళు 8 ఏళ్ళ నుంచి ఉంటారు, 10 ఏళ్ళ నుంచి హౌస్ నెంబర్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కరెంట్ బిల్ అన్ని ఉన్నాయి అని రాత్రి బలగొట్టి ఇంకా మాకు స్టే ఆర్డర్ కూడా ఉంది. రాత్రి బలగొట్టేశారు. ఇప్పుడు మొన్న జూలై దాకా సేల్ డీడ్లు అయినాయి కదా, జూలై 2025 దాకా సేల్ డీల్ అయినాయి. అమ్ముకుంటున్నారు కదా మొత్తం. అలా ఇప్పుడు మీరు ప్లాట్ కొనుక్కుంటారు. సేల్ డీల్ కాకుండా వాళ్ళు ఎందుకు ముందు అప్రమత్తం చేయలేడు అధికారులను? వీళ్ళు ఎవరైతే భూమి మాదే అంటున్నారో వీళ్ళు ఎవరైతున్నారో మేము అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. రాత్రి ఎవరు వాళ్ళు ఈ భూమి వాళ్ళదని ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో మరి సేల్ డీడ్లు 2011లో వాళ్ళకి సేల్ డీడ్ అయింది కోర్టు నుంచి. 2011 నుంచి మన డిసెంబర్ 25వ తారీఖు 20వ తారీఖు ముటేషన్కి అప్లై చేసుకున్నారు. ముటేషన్కి అప్లై చేస్తే ఎంఆర్ఓ ఏం చేశాడు, ముటేషన్ చేయలేము ఈ ల్యాండ్ మీద, బికాస్ ఆఫ్ ఆల్రెడీ కన్వర్షన్ అయిపోయింది ల్యాండ్, కన్వర్షన్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద చేయలేము అని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇట్నే గుండాగిరిగా అది ఇది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మొత్తానికి రాత్రి బలగొట్టేశారు. అది. సో ఇప్పుడు ఇలా మరి మున్సిపల్ కమిషనర్ దగ్గర మీరు వెళ్ళలేదా? మున్సిపల్ కమిషనర్ 3 సార్లు నోటీస్ ఇస్తే మేము కోర్టు నుంచి కూడా ఇచ్చినాం, స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చినాం. అవన్నీ మాకు సంబంధం లేదు, అది మేము రాదు, మేము బలగొట్టలేదు. ఎవరు బలగొట్టారు ఎవరు చెప్తారు. కనీసం నోటీసు, అవును మీకేం నోటీస్ ఇస్తుంది, మాకు నోటీస్ ఇవ్వాలి కదా, సొసైటీ కానీ ఇవ్వాలి, మెంబర్స్ కానీ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి కదా. పోలీసులు నా వీడియోలోనే చెప్తున్నారు క్లియర్ గా, కమిషనర్ మాకు లెటర్ ఇచ్చిండు, మేము లెటర్ ఎక్కడ ఉంది మరి? ఆ లెటర్ మాకైతే సర్వ్ చేయాలి కదా. ఇప్పుడు అవతల అపోనెంట్ కి అయితే పోలీసులు మీరు ఎందుకు వచ్చిరండి? కమిషనర్ చెప్పింది కాబట్టి వచ్చిన. కమిషనర్ లెటర్ ఇవ్వాలి కదా, మాకు ఇవ్వాలి కదా. మేము కోర్టు నుంచి అయితే లెటర్ సరెండర్ చేసినాం. మీకు అందరికి నోటీసులు ఇచ్చినాం. ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఆయన దగ్గర రిక్వైర్మెంట్ ఉంటుంది ఇచ్చినట్టు. పోనీ ఇచ్చిరే అనుకుందాం, మాకు ఇచ్చిన నోటీసులు మరి మీ దగ్గర ఎవరైతే సోకాల్ పర్సన్ సురేష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అయితే ఎవరైతున్నారో ల్యాండ్ ఓనర్లు అంటున్నారు కదా, వాళ్ళు ఇప్పటివరకు ఒక్క రారు కూడా రాండి. మొత్తం డబుల్ రిజిస్ట్రేషన్ పింక్ స్టేషన్ దగ్గర వాళ్ళ పేరు మీద ఇది 66 ఎకరాలు ఉంటే 98 102 ఎకరాలు మొత్తం ఎంచేది అన్ని త్రిబుల్ రిజిస్ట్రేషన్. మీరు వెళ్ళండి, రోజు బిక్లాట్లేదు అట్లా ఆ పెంట తీసుకొని అంత రోజు ఇదే పంచాయతీ. మధ్యలో రావాలా, ఎవరో సెటిల్మెంట్ చేయాలా, వాడు 10 రూపాయలు. ఇప్పుడు కొంతమంది వస్తారు. ఇప్పుడు ఏమైతారంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు కదా, రాత్రికి వచ్చి ఏమన్నారా లేదా, మేము ఇస్తాం 50,000 ఇస్తాం, డాక్యుమెంట్ ఇవ్వండి, 1,00,000 రూపాయలకి డాక్యుమెంట్ ఇవ్వండి, అట్లా చేసేసి ఏం చేస్తారు, కొట్టేస్తారు. వీళ్ళు పొజిషన్ ఉన్నంత వరకు వీళ్ళు ఒక్కసారి బయటికి వెళ్ళింది అనుకోండి, రాత్రికి ఎత్తుకుపోతారు. ఏ టీవీ ఏ మీడియా ఎవ్వరు ఏం చెప్పినా కానీ వినతట్లేదు.